ఫాతిమా కోకోనట్ వాటర్ వైట్ గా ఉంటుంది కదా, పింక్ కలర్ లో ఉండటం ఏంటి? మీరిద్దరు వైట్ తీసుకొని నాకు బ్లాక్ నా ముఖం మీద కొడతారా? మీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. अस्सलाम वालेकुम मम्मी. క్యా వస్తాను, త్వరలో వస్తాను. తిట్టడానికి కొట్టడానికి వస్తాను. నిజంగా రియల్ లా లేదు కదా మరి. ఇది ఏ వెజిటేబుల్ ఎలా వండుకుంటారో. ఈ ఫిష్ ముక్కలు కూడా చూడండి చాలా పెద్ద సైజులో ఉన్నాయి కదా. పులుసు పెట్టాలంటే పెద్ద గిన్నె ఎక్కించాలేమో. అది వదిలేస్తే వెళ్ళిపోతుంది అది. అమ్మా మా ఫాతిమ ఎలా చెప్పిందో తెలుసా? ఇలా ఇలా చీటింగ్ చేసింది. ఈ చెట్టు పేరు ఇక్కడ రాసింది, అది చదివేసి బ్రింజాలంట. అమ్మా ఏం లేదు ఫ్రెండ్స్, నాకు తెలుసు. కోకోనట్ వాటర్ పింక్ కలర్ లో ఉంది. ఫాతిమా కోకోనట్ వాటర్ వైట్ గా ఉంటుంది కదా, పింక్ కలర్ లో ఉండటం ఏంటి? అంటే అది థాయిలాండ్ నుంచి బేబీ కోకోనట్స్ అన్నమాట. అది దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు పెడితే అది న్యాచురల్ గా పింక్ అవుతుందని. నేచురల్ పింక్, కలర్ ఏం వేయలేదు. లేదు, యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు దాన్ని. ఇక్కడ యుఎస్ లో బాగా అవుతారు ఇది. ఎస్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ బయలుదేరుతున్నావు? సర్ప్రైజ్ ఫ్రెండ్స్. మీ అందరికి సర్ప్రైజ్ ఏంటంటే మేము అందరం ఒకే రకమైన డ్రెస్సెస్ వేసుకున్నాం. మా వారే స్పాన్సర్ చేశారు. ఇది మమ్మీ బ్లాక్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు. నేను డాడీ సేమ్ వేసుకున్నాం. సేమ్ మీరిద్దరు వైట్ తీసుకొని నాకు బ్లాక్ నా ముఖం మీద కొడతారా? మీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సైడ్స్ లో ఇప్పుడు ఎవరు వీడియో తీయడం లేదు, సెంటర్ చూడడం కిందకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాము? ఆలస్యమైన ఆశాబంధం ఫ్రెండ్స్. మాకు ఆలస్యమైన మేము ఇలాగే మేము వీడియోలు తీసుకుంటూ మీ అందరికి చూపించాలి. మేము ఆలస్యమైన ఇప్పటికే చాలా లేట్ 100 సార్లు చెప్పాను ఫ్రెండ్స్, బట్ పాత్ర ఎన్ని గంటలు లేచింది? నేనే ఫస్ట్ లేచింది ఫ్రెండ్స్. వీళ్ళే లేట్ లతీఫ్స్. పెట్రోల్ బంక్ ని గ్యాస్ స్టేషన్ అంటాం అనమాట. మనం స్వయంగా మనమే గ్యాస్ ని నింపుకోవాలి. ఫాతిమా ఫ్రెండ్స్, నైనే గ్యాస్ ని నింపేసుకుంటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, గ్యాస్ కాదు ఫ్రెండ్స్, ఇది పెట్రోల్ ఫ్రెండ్స్. ఈ ప్లేస్ ని ఏమంటారు? గ్యాస్ స్టేషన్ అంటారు. అంటే మీ అందరికి తెలియాలని. సౌండ్. अस्सलाम वालेकुम मम्मी. क्या क्या मोर मेरे शनपंडू. यस, क्या हुआ बोलो, कैसा है? अच्छा एंजॉय करते हैं. ఇప్పుడే నేను ఇంట్లో లేనని 2 స్టెప్పులు వేసింది. ఆ పిరిసే ఓ స్టెప్ కదా కరో. सर करतुनी 1000 रुपीस देतो भी करतुनी मैं. 1000 देतुनी 100 देतुन करो. अच्छा करतुनी मैं 1000 कुछ. और क्या माँ, अम्मी ने है तो अच्छा एंजॉयमेंट है घर पे. क्या बोले? अम्मी ने है तो अच्छा है. एक बार आयशा मम्मी को देख लो. वहाँ टीवी कहाँ जाता है? जी भाभी. आयशा. अस्सलाम वालेकुम भाभी. वालेकुम सलाम रहमतुल्लाहि वबरकातुहू. నేను లేని ఇల్లు ఎలా ఉన్నది? ఎలా ఉంది అసలు? రాబుద్ది అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పిల్లలు ఉన్నారు కదా, అలా కాలక్షేపం. పిల్లల్ని నువ్వు బాగా చూసుకుంటావని నీ మీద వదిలేసి ఇక్కడ ఇంతవరకు వచ్చేసా. థ్యాంక్ యూ ఆయిషా. లేదు, పిల్లలు మీరు లేకపోయినా సరే బాగా వింటారు మాట. అంటే నేను ఉంటేనే వినరు. నిజమే, వీళ్ళు చల్లని వారి. ఏం తిన్నారు ఇప్పుడు? ఏం తిన్నారు? చికెన్ తిన్నారు. వీళ్ళిద్దరు ఏదో తింటారంటే, ఏదో చేసుకుని తింటారంటే. ఇప్పుడు నైట్ అయింది కదా. 9 అవుతుంది, 11 అవుతుంది. ఇప్పుడే కేక్ కటింగ్ అయింది. కేక్ కటింగ్ ఎందుకు? ఎవరి బర్త్డే? మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో 85% వచ్చినందుకు. అవును కదా, మెసేజ్ పెట్టింది. అప్పు ఏది? అప్పు ఎక్కడ? अस्सलाम वालेकुम. वालेकुम सलाम रहमतुल्लाहि वबरकातुहू. कंग्रेचुलेशंस अप्पू. थैंक यू सो मच. हो दुआएं की वजह से अच्छा तरीके से पास. आमीन आमीन.
और क्या अम्मा नेक्स्ट नेक्स्ट क्या है నెక్స్ట్ క్యాక్యా ఎక్కడ అంటే ఇప్పుడు విజయం ఉత్సాహంలో ఉన్నావు కాబట్టి నెక్స్ట్ కన్ఫ్యూజ్ లో ఉన్నావు అంతేనా యాక్చువల్లీ ఇప్పుడు అయితే 4 ఇయర్స్ బ్యాటిల్ చేశాను కదా కొంచెం రెస్ట్ తీసుకుంటాను అనమాట ఓ నైస్ 4 నైస్ ఇయర్స్ దబా 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 నైస్ రే నైస్ నైస్ అస్సలాము అలైకుం వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు అక్క లేకపోతే బాగుంది కదా నీకు అక్క లేకపోతే ఆ? వస్తాను త్వరలో వస్తాను తిట్టడానికి కొట్టడానికి వస్తాను అయిపోయిందా డిన్నర్ ఇంకెవరున్నారు అక్కడ ఆ? ఎగ్జిబిషన్ లగేజ్ అంతా ఇందులో పెట్టుకొని బయలుదేరాము ఇమ్రాన్ చూడండి ఫ్రెండ్స్ వెనకాల షయాస్ ఏం చేస్తుండో. వాట్ ఆర్ యూ డూయింగ్ షయాస్? వెరీ గుడ్ వెరీ గుడ్, యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. మమ్మీ కూడా తింటుంది ఫ్రెండ్స్, చూడండి ఎలా తింటున్నారు. లంచ్ కోసం వచ్చాము. మమ్మీ కోసం చాక్లెట్ కోసం, మీటికి చాలా ఇష్టం. చాక్లెట్ కోసం. థ్యాంక్ యూ. నా కోసం స్పైస్ లెంటిల్ చిక్పీ. నేను వెజ్ తింటున్నాను ఫ్రెండ్స్. వెజ్ హెల్త్ కి మంచిది ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం ఇది ఎలా ఉందో. నైస్. ఇస్మే దాల్ రోటీ జైసా హై. చిక్పీ ఇంకా కొంచెం సలాడ్. నాకు నచ్చలేదు అది, ఫ్రెండ్స్ నాకు నచ్చలేదు. వెజ్ బర్గర్. థ్యాంక్ యూ. చాలా ఇష్టమైన కోకోనట్ వాటర్. ఇప్పుడు మేము ఫాతిమా హెచ్ మార్ట్ ఫాతిమా హెచ్ మార్ట్కు అయ్యావు. yes we came to H market friends. ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే సువాసన వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకని? చేపలు కంపోస్తుంది ఫ్రెండ్స్. చేపల మార్కెట్కి వచ్చాము. ఏమండి మీరు ఏ ఏ చేపలు కొంటానికి వెళ్ళిపోతున్నారు తీసుకుని? నిజంగా లోపలికి రాగానే పచ్చి చేపల వాసన అయితే వచ్చేస్తుంది. ये फ्रेश है नहीं है अच्छे रहते हैं. मगाता देखो लेने. పనస పండులా ఉంది కదా, ఇది నేను థాయిలాండ్లో ఎక్కువగా చూసాను. స్ట్రాబెర్రీస్. फ्रेश है ये. अजय फ्रेश है कि नहीं कि देखो एक बार. हाँ है. हाँ फ्रेश. ఓకే దాల్ దాల్. పనసకాయలు, దోసకాయలు. ఎస్ ఇక్కడవి. ఇవి మామూలుగా వండుకోవాల్సిన అవసరం లేదు, మనం పీల్ చేసుకొని ఉత్తిగా నోట్తో తినేది అని ఇక్కడ వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. ఓకే ఓన్లీ పీల్ చేసుకుని తినేసే డోనట్స్. దోసకాయలు. డోనట్ పీచ్ అంట ఫ్రెండ్స్. డోనట్స్ తింటారా? ఓకే డోనట్. డ్రై మష్రూమ్. చూడండి ఇది ఏం ఫ్రూటో తెలుసా? ఇది ఏమి ఫ్రూట్. ఇక్కడ సపోటా అని రాస్తుంది. సపోటే. మరి ఏం ఫ్రూటో ఫ్రూట్ కాదనుకుంటా, వెజిటేబుల్ అనుకుంటా ఇది, ఎందుకంటే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ పెట్టున్నాయి. దీని గురించి మీకు తెలుసుంటే కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఈ వెజిటేబుల్ చూడండి, నేను దూరం నుండి చూసి ఇది రియల్ కాదేమో అనుకున్నాను. ఇక్కడ చక్కగా క్యాప్సికమ్ కూడా పెట్టేస్తుంది. నిజంగా రియల్లా లేదు కదా. మరి ఇది ఏ వెజిటేబులో ఎలా వండుకుంటారో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంటే కామెంట్లో చెప్పండి. చక్కగా ఉన్నాయి, అందంగా ఎల్లో కలర్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవైతే. ఇవన్నీ సోప్స్. స్మెల్ అయితే అద్దరిపోతుంది. హోమ్ మేడ్ సోప్స్ అంటే ఇవన్నీ కూడా. ఇలా పేర్చడం అయితే చాలా అందంగా ఉంది కదా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది ఐస్ అయిపోతే ఐస్ లాగా తింటాం కదా, చిన్నప్పుడు తిన్న గుర్తులు ఉన్నాయి మీ అందరికీ. అవి
కలర్ఫుల్గా ఉన్నాయి. ఆక్టోపస్, ఫిష్, ये क्रैब्स है. वो कुकुड़ 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 का तो हाफ कुकुड़. ए नहीं नहीं नहीं, क्या है वो? ది క్లామ్. క్లామ్ है. అబ్బో క్రాబ్స్ ఇలా కూడా కట్ చేసి ఫిష్. నాకు ఇష్టమైన ఫిష్ ఇది నత్తళ్ళు, అదే అనుకుంటా పేరు ఇక్కడ రాసి ఫిష్. ఇవన్నీ క్లీన్ చేసి వీటి పేర్లు పైన రాసున్నాయి. ఆయిస్టర్. ఏం నవ్వుతున్నావు? నవ్వుతున్నావు ఎందుకు? నాకు పేర్లు చదవటం రావట్లేదు. అబ్బో फातिमा पिंक, फातिमा पिंक है सो क्या है? ఇది టూనా 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 స్టేక్. ये पिंक कलर डाले पिंक. వీళ్ళు వేసుంటారు ఫ్రెండ్స్, కథలు పడతారు తెలుసు. అంత పింక్ ఉండదు. లైవ్గా ఉన్నాయి ఇందులో కూడా మనం తీసుకొని కొనుక్కొని ఎంజాయ్ చేసి వండుకో. హాయ్ ఫజల్. మా మేనల్లుడు, మా వారి ముద్దుల చెల్లెలు కొడుకు ఫజల్. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతు. యుఎస్లో చిక్కాడు మా మేనల్లుడు. ఇవైతే పర్వ చిన్న చిన్న చేపలు. ఏంటి ఓన్లీ హెడ్స్, ఓన్లీ హెడ్. కానీ చూస్తుంటే నాకు తినాలనిపించట్లేదు ఆ హెడ్లు. హెడ్ వండుకొని తింటామంటే ఇష్టం, కానీ ఇవి చూస్తుంటే నాకు ఏదో. ఇవన్నీ ఫిష్ రకరకాలు. ఈ ఫిష్ ఏంటి ఇంత వైట్గా ఉన్నాయేంటి ముక్కలు? చాలా వైట్గా ఉన్నాయి కదా ఈ ముక్కలు. ఇది ఏం ఫిష్ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే చిలియన్ సీ బాస్ స్టీక్ అని రాస్తుంది. ఈ ఫిష్ ముక్కలు కూడా చూడండి చాలా పెద్ద సైజులో ఉన్నాయి కదా. పులుసు పెట్టాలంటే పెద్ద గిన్నె ఎక్కించాలేమో. ఇప్పుడు మనం తీసుకున్న చేపని ఇలాగా నీట్గా వాళ్ళు ఎంత బాగా వాష్ చేసి కట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది గోల్డెన్ ఏంటిది? గోల్డెన్ పాంపిన్, గోల్డెన్ పాంపిన్. రెండు తీసుకున్నావా? ఫిష్ తీసుకొని మనం ఎలా కట్ కావాలో, ఇది 1 2 3 4 5 6 ఈ టైప్ చెప్పుకోవాలంట. నెంబర్ చెప్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఎక్వేరియంలో పెంచుతూ పోసుకొని తినే ఫిష్ని లేలీమా. ఇది చూడండి ఏదో ఇంత పెద్దగా ఆక్టోపస్. ఇవి చిన్నగా ఇంట్లో ప్యాక్ ఎండివేమో. ఇది ఏం తాగుతున్నారు మమ్మీ? కాఫీ. అదిరింది. పొగలు వస్తున్న కాఫీ. అలీ గారు ఏం తాగుతున్నారు? సబ్జా నీళ్లు, సబ్జాలు వేసిన నీళ్లు. బోస్టన్ డౌన్టౌన్ ఏరియా అంటారు. రైట్ సైడ్ కి మాకు జిలెట్ స్టేడియం ఉంది ఫ్రెండ్స్. జిల్లెట్ స్టేడియం అంటే ఇక్కడ అదొక స్టేడియం, దాంట్లో ఏం ఆటలైనా ఆడుకోవచ్చు. అమ్మో రొయ్యలు ఎలా ఉన్నాయి. ఫ్రూట్స్ మాట ఇవి. రియల్ ఫ్రూట్స్కి ఇలా చాక్లెట్ అవన్నీ పెట్టేసి ఇలాగా ఫ్రూట్ని ఫ్రూట్ లాగా తినేయాలి. చాలా బాగుంది కదా, డిఫరెంట్గా. తెచ్చిన చేపల్ని మంచిగా పులుసు, నెల్లూరు చేపల పులుసు పెట్టేస్తున్నా.
నెల్లూరు చేపల పులుసు. బ్యూటిఫుల్ ప్లేస్ కదా. ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏం ప్లేస్ ఇది? ఇది న్యూ పోర్ట్. న్యూ పోర్ట్ Yes. అంటే మీనింగ్? న్యూ పోర్ట్ అంటే ఇది ఒక ఏరియా ఈ అట్లాంటిక్ ఓషియన్. ఎస్. ఏంటి ఈ చెట్టు ఎప్పుడుదో తెలుసా? పురాతన కాలంలో మీరు నేను ఈ చెట్టు దగ్గరికి వచ్చి మనం ప్రేమ మాటలు మాట్లాడుకున్నాం. ఈ చెట్టుకి బూచి తగిలింది ఫ్రెండ్స్. చెంబు తీసుకుని వచ్చాను అనుకున్నాను. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయింది మా డాడీది పోకరీ సీన్ ఒకటి. అది ఇప్పుడు మా డాడీని ఇలా కూర్చోబెట్టి మేము చేస్తాం. ఏంటి ఫాతిమా చూస్తున్నావు? ఏమో దాంట్లో నుంచి వచ్చి కాటింది అనుకోండి ఫ్రెండ్స్, చెప్పుకోలేని చోట అది. పాము కాటింది. కాటింది అనుకోండి ఫ్రెండ్స్, చెప్పుకోలేము ఎక్కడ కాటిందో. ఇంకా అలాగే మనం దిగులు పడుతుండాల్సి వస్తుంది. ఏంటి ఇందులో పాము ఉంటుందా? నేను కూడా ఇక్కడే కూర్చున్నాను. ఇప్పుడు నాన్నగారు కూడా కూర్చున్నారు ఇక్కడ. ఇప్పుడు నేను కూర్చుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్. పాము కాటింది అంట. క్యాచి. అబ్బో మా వారు రీల్ ఏదో తీసేస్తున్నారు. చెట్టు ఎలా ఉందంటే చూడండి, ఇలాగా వచ్చింది. ఇంత పెద్దగా అలాగా వెళ్ళింది. ఈ చెట్టు చాలా ఒకటే చెట్టు 2 చెట్లు లాగా వచ్చింది. అజయ్ ఏకే ఝాడే. అదేం కాదు ఫ్రెండ్స్, చెట్లు ఇప్పుడు జనాల్లో ట్విన్స్ ఎలా ఉంటారో ఫ్రెండ్స్, అలా చెట్లు కూడా ట్విన్స్ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ట్విన్సా? క్యాష్ సహీ ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, నాకు తెలియదు ఫ్రెండ్స్ ఏమి. నీకు అన్ని తెలుసు. ఆ ట్విన్స్ లో ఒకడు నించున్నాడు, ఒకడు పడుకున్నాడు. అందులో ఒక ట్విన్ నించున్నాడు, ఇంకొకడు పడుకున్నాడు. మా అమ్మాయి మంచి రీల్ తీస్తుంది అనమాట. నవ్వండి, ఫేస్ చూసి నవ్వండి. ఇక్కడైనా ఒక 2 నవ్వులు నవ్వండి. అమ్మో 4 మైల్స్ నడిస్తే ఇంకా మంచి సీన్స్ ఉన్నాయంట. ఫాతిమా నడవగలనా నేను? అయ్యయ్యో. చాలా బాగుంది కదా. ఎస్ ఫ్రెండ్స్, జుబేద్ అలీ గారితో కెమెరామ్యాన్ ఫాతిమా అలీ. ఇప్పుడు ఈ ప్లేస్ ఫ్రెండ్స్, దీన్ని న్యూ పోర్ట్ అంటారు. మా ఊరు నుంచి ఒక 1 అవర్ అన్నమాట. ఇలా అలలు వస్తాయన్నమాట, ఎందుకంటే ఇది ఓషన్ కాబట్టి. అంతే ఫ్రెండ్స్, అమెరికా అంటేనే నడవాలి ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చుంటే ఎట్లయితుంది? అమ్మా ఎంత బాగుంది. నేనంటే ఇష్టం అనుకుంటా. ఒక పెద్ద బొగ్గు ఉన్నట్టుగా ఉంది కదా ఇది. సముద్రం మధ్యలో ఒక పెద్ద బొగ్గుని పెట్టేసినట్టుగా. ఇక్కడ ఒక పక్షి దగ్గరికి వస్తున్నది. ఇది మట్టిలో నుండి తవ్వి పురుగుల్ని తీసి తిన్నది ఇప్పటి వరకు. ఇవేం పక్షియో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నువ్వే చెప్పాలి, మీ ఊరిది కాబట్టి. దానికి హెయిర్ కటింగ్ చేయించారేమో ఫ్రెండ్స్, డిప్ప కటింగ్ లాగా ఉంది నెత్తి మీద. నేను నవ్వాను కదా, ఎగిరిపోయింది. డిప్ప కటింగ్ లాగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా, ఆక్టోపస్ లాంటి గాలిపటాలు.
వాళ్ళు మడత పెట్టేశారు ఇది. కానీ నేను అంటే కార్లో నుండి వెళ్ళేటప్పుడు చూసాను ఎగురుతుంది. మేము కార్ పార్క్ చేసి వచ్చినంతలో మడత పెట్టేశారు. కానీ మేము అన్నాం మళ్ళీ ఒకసారి ఎగరవేయండి బాగుంది చూస్తామంటే పాపం కోఆపరేట్ చేసి అంత మడత పెట్టింది తిప్పేసి మళ్ళీ వాళ్ళు ఎగరేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు. అలీ గారు ఫాతిమా అది గట్టిగా పట్టుకోవాలంట, అది వదిలేస్తే వెళ్ళిపోతుంది అది. ఏంటండి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోద్ది, గుంటూరుకి వెళ్ళిపోద్ది. అది ఎలా పట్టాలో చూపిస్తున్నారు. क्या जी क्या बोले? ఏమో ఫాతిమా, वो फातिमा, ఏమో షే. ये शयाज है. ఇక్కడ ఇంకా చాలా గాలిపటాలు ఎగురుతున్నాయి. వావ్, అసలు ఈ గాలిపటం పట్టుకొని ఎగిరేలా చేసింది మా ఫజలే. థ్యాంక్ యూ ఫజల్. తనే వెళ్ళి వాళ్ళని అడిగాడు ఒకసారి మా కోసం ఈ గాలిపటాలని చూపించండి అని తను అడిగేసరికి వాళ్ళు ఒప్పుకొని థ్యాంక్ యూ. ఎప్పుడైతే మీ పేరు చెప్పారో మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని, నా పేరు చెప్పేసావా? they want to follow you. థ్యాంక్ యూ మా. సరే, ఇక్కడ ఓషియన్ ఉంది, ఇక్కడికి వెళదాం. ఇక్కడ సమ్మర్ అయినా సరే గాలి చల్లగా, అంటే నీళ్లు చల్లగా ఉన్నాయి కాబట్టి గాలి చల్లగా అయితే వీస్తుంది. తెల్ల బాతు. ఈ నీటిలో చేపల్ని తినాలి అనుకుంటున్న బాతు. గాలిపటాలు ఎగరేసి అలిసిపోయి కూర్చున్న ఫాతిమా. పిజ్జా. పిజ్జా పిజ్జా गोल्फ करो. अली गारू అది కొట్టారు అనుకున్నాను. అయ్యో, ఎవరికి రావట్లేదు. और अच्छा मारा है नहीं उन्हें. वाह, सामने जो हाँ, चश्मा ही देख।
చూద్దాం మా వారు ఎలా. ఏ సూపర్. क्या बात है? गुड वन. ఈ బాల్స్ అన్ని చక్కగా వీళ్ళు చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నారో. బాల్స్ అన్ని అందులో పట్టేస్తున్నారు అనమాట. ఇప్పటివరకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి మీకు? 142. నాకు ఎన్ని వచ్చాయి చూసి ఇప్పటివరకు ఆడింది 1042. ఇప్పుడు మా వారు ఎలాగ కొట్టారో మనం ఇందులో చూడొచ్చు అన్నమాట. ఇది చక్కగా చూపిస్తుంది. అమ్మో మీకు పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ అలీ గారు. ఇప్పుడు ఇందులోంచి ఇంకొక బాల్ రావాలంటే ఏం చేయాలి ఒకసారి చెప్పండి. అలా అనాలి. అనగానే బాల్ అనేది అందులో నుండి ఎలా వస్తుంది అనమాట. దాన్ని దీని మీద పెట్టి ఇప్పుడు కొట్టాలి. మళ్ళీ చూద్దాం ఇందులో ఎలా వచ్చిందో. మళ్ళీ పాయింట్స్ వచ్చినవి. ఇప్పుడు మా మమ్మీ ఆడబోతుంది ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు ఇప్పుడు ఆడితే. ఈ బాల్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ పోవాలి ఫ్రెండ్స్. అదే టార్గెట్. అలా మధ్య మధ్యలో అయింది ఫ్రెండ్స్, కానీ పట్టించుకోకూడదు. ఇలా బాల్స్ ని లోపల వేస్తారు. అందులో వేస్తారు అన్నమాట. అందులో వేసిన తర్వాత మనం ఇందులో నుండి ఆడొచ్చు. సారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా, అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా. నీ ఒడి చేరిన ప్రతి మదికి. ఈరోజు మా అక్క ఇంటికి వచ్చాము. సుజాత అక్క న్యూజెర్సీలో ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో బాల్కనీలో ఇక్కడ చక్కగా అమెరికాలో కూడా మంచిగా ఎంత చక్కగా ఆర్గానిక్గా పండిస్తున్నారు. ఫాతిమా ఇదేంటిది? మా ఫాతిమాని అడుగుదామా, ఇదేంటిది? అన్ని చెట్లు తెలుసు ఫ్రెండ్స్. ఇదేం చెట్టు పేరు చెప్పు. అది కోరియాండర్ అంటే కొత్తిమీర చెట్టు ఫ్రెండ్స్. ఇది అది కూడా అదే ఫ్రెండ్స్. ఏదో ఫ్రెష్ గా కొత్తిమీర ఎంత మీకు బాగుందో. తెలుసా ఇంతకు నేను చెప్పేవారు? నాకు తెలుసులే. అది 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 పుదీనా ఫ్రెండ్స్. ఇది 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 చెప్పు. ఏదో కాయ ఫ్రెండ్స్. ఇది టొమాటో ఫ్రెండ్స్. ఇది టొమాటో. ఇది 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 అది పార్సల్ ఏమో. ఇది ఇది బ్రింజాల్ చెట్టు ఫ్రెండ్స్.
ఇదేంటో తెలుసా? అమ్మా మా ఫాతిమ ఎలా చెప్పిందో తెలుసా? ఇలా చీటింగ్ చేసింది. ఈ చెట్టు పేరు ఇక్కడ రాసింది, అది చదివేసి బ్రింజాలంట. అమ్మా ఏం లేదు ఫ్రెండ్స్, నాకు తెలుసు. తర్వాత ఇది ఈ చెట్టు ఏం చెట్టు మీరు కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత అది గోంగూర. ఎస్, ఫ్రెష్ గోంగూర ఫ్రెండ్స్. ఎంత ఫ్రెష్ గా ఈ గోంగూర చూసారు, ఎంత గోంగూర బాగుంది. పక్కనే ఇదిగో గుంటూరు మిర్చి. గుంటూరు మిర్చి. ఎందుకు ఆడ కూడా ఉంది మిర్చి. గుంటూరు మిర్చి. కానీ గోంగూర ఎంత ఫ్రెష్. తర్వాత ఇక్కడ ఇది గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ ఇదిగో గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ. ఇవి పాదులు అలలు పాదులు. పాదాలు వద్దు, అలలు వద్దు, అదేం చెట్టో చెప్పండి. చిక్కుడుకాయ బీరకాయ గుడికాయ కాదు అది, బీరకాయ. బీరకాయ. ఇది దోసకాయ. అదేదో చదివేసింది ఇక్కడ తను. లేదు ఫ్రెండ్స్, ఏదో నాకు చదివింది. తెలుసు. నాకు చెట్ల గురించి చాలా నాలెడ్జ్, మీకు అందరికి తెలియదు. ఏంటి బీరకాయ దోసకాయ? ఎస్, ఇవన్నీ పాక్కుంటూ పైకి ఎగురుతాయి అన్నమాట. అదే పండుతాయో పెరుగుతాయో సంథింగ్ ఫ్రెండ్స్, సంథింగ్. తర్వాత ఇక్కడ కూడా చూద్దాము. అదే నేను ఇక్కడ ఒక చెట్టుది చూపిస్తున్నాను. ఇది స్నేక్ చెట్టు. స్నేక్ చెట్టు కాదు, స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్. ఇది లిలీ అండ్ జాస్మిన్. జాస్మిన్. దిస్ ఇస్ yellow hibiscus. ఏంటి ఏం బిస్కెట్? బిస్కెట్లు కాదు, Hibiscus. మైసూర్ పాక్. హాయ్ బిస్కెటా? ఇది వామాకు ఫ్రెండ్స్. ఎక్కడ? ఇది వామాకు. వామాకా? కానీ ఇది లేదు, ఇది వామే. యాక్చువల్గా చిన్నగా ఉన్నాయి. స్మెల్ చేయి. ఇలా చేయకూడదు, ఇలా నలిపి చేయాలి. ఫాస్ట్ గా చేయండి. టైం. వామా ఇది చిన్నగా ఉంది. వామాకు ఫ్రెండ్స్, ఐ నో. నాకు తెలుసు ఫ్రెండ్స్. కానీ చిన్న. రండి ఫ్రెండ్స్, రండి, మీ అందరికి ఇంకా చూపిద్దాం. ఇది నిమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్. ఇది యూకలిప్టస్. ఇంకా ఇది ఏం చెట్టు నేను చెప్తాను, నువ్వు చెప్పకు ఫాతిమా. ఇది ఏం చెట్టు నేనే చెప్తాను. మీరే కాదు, ఎవరైనా చెప్తారు. అది నేనే చెప్తాను, నువ్వు చెప్పకు. చెప్పండి. అది తెల్లగా ఉంటాయి కదా పువ్వులు, అది ఓకే ఓకే. మల్లె పువ్వులు. ఇక్కడ మల్లె పువ్వుల చెట్లు కూడా చక్కగా. ఇది తులసి చెట్టు ఫ్రెండ్స్. తులసి చెట్టు ఇది. ఎస్, చాలా ఇంపార్టెంట్ చెట్టు. తులసి చెట్టు చక్కగా అమెరికాలో కూడా అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు. సూపర్. ఇదంతా వేపాకు. దిస్ ఇస్ నీమ్ చెట్టు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం చూసా యుఎస్ లో నీమ్ చెట్టులు. ఇది ఎందుకు పెంచుతుంది అక్క? మంచిది, హెల్త్ కి మంచిది. Yes. ఇది అదే మా అక్క ఇల్లు ఇది. మా అక్క మీరు రాకుండా మీ తోట అంతా చూపించేసాం మేము. మీరు నీమ్ చెట్టు ఎందుకు పెంచుతున్నారు? ఏం లాభం అంటే దీనివల్ల చికెన్ పాక్స్. ఏంటిది? చికెన్ పాక్స్ ఇప్పుడు ఎరాడికేట్ అయిపోయింది, ఇంకా రాదు. బట్ ఒకప్పుడు మా నాన్నగారు అన్నారు ఇంట్లో అది ఉంటే ఏ బ్యాక్టీరియా. ఓకే ఓకే, ఎనీ వైరస్ వైరస్ అవి రావు. యుఎస్ లో కూడా నాకు కోవిడే రాలేదు. అది నిజంగానా? వచ్చిందేమో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఎన్నాళ్ళుద్ది చెట్టు అది? మీరందరూ కూడా నీమ్ చెట్టు పెంచేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందా చెట్టు? ఆల్మోస్ట్ 5 years. 5 years అవుతుంది. మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? నేను అమ్మా ఎంత. ఇది కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీకి ఇప్పుడు ఒక పరీక్ష, మీరు చెప్పకండి. ఏం రండి, పరీక్ష? రండి, మీరు రండి. ఇదేం చెట్టో చెప్పాలి, మీరు చెప్పకండి. ఇదేం చెట్టు Yes, మా డాడీ చెప్పగలుగుతారు. అది ఏం చెట్టో మీరు చెప్తే మీ జీవితం ధన్యమైనట్టు. నేను చెప్తాను. ఎందుకంటే పొడుగ్గా ఉంది కాబట్టి ఎవరైనా పొగిడినప్పుడు మునగ చెట్టు ఎక్కద్దంటారు కదా, అలాగే పొడుగ్గా ఉందని మునగ. దానికి బాగా ఇక్కడ కాయలు కూడా కాదు, ఈ ఆకులు కూడా పప్పులో వేసుకొని వండుకుంటే బాగుంటది, చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ చూపిస్తా. చూసాను, చేసాం అక్కడ. అవి చేసాం. బీరకాయలు కానీ అక్క ఎలా మెయింటైన్ చేస్తా? మీరు మార్నింగ్ లేస్తే ఆఫీస్ కని పరుగులు వండుకోవడం. మా క్వాలో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు, నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ. ఎవరి శనివారం వచ్చి మొత్తం Cleaning అంతా. ఇదంతా ఎరువు అది యూరియా వేస్తారు. ఓకే, దీని వల్ల బాగా. కానీ మీకు తర్వాత స్నో అది వచ్చేస్తే అన్ని అందుకే సన్ రూమ్ కట్టించారు. అందులో పెట్టేస్తారు. చెట్లు ఉంటాయి కదా అలా. ఇవన్నీ అలాగే పోయి మళ్ళీ అన్ని ఆకులు వచ్చాయి. ఇవన్నీ సన్నులో పెట్టేస్తారు అన్నమాట. మళ్ళీ సమ్మర్ లో తీస్తారు. ఓకే, అలా కాపాడుకుంటూ వస్తున్నా. అబ్బా, నేను కూడా మా ఇంట్లో పెంచాలి. నేను కూడా చాలా బద్ధకం నాకు చెట్లు పెంచాలి. అది చిక్కుడుకాయ ఇష్టం. ఎవరైనా పెంచుతుంటే చూసుకోవడం. చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఎక్కడ?
ఫ్రెష్ చిక్కుడుకాయలు ఎంత టేస్ట్ ఉంటాయి అక్క, అలా కోసి దాంట్లో ఒక టమాటా వేసి వండితే. ఇప్పుడే వస్తున్నాయి కాయలు. ఇది ఫస్ట్ పూత. ఫస్ట్ అంతా వచ్చే వరకు నేను ఉండటం లేదు కదా, నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను కదా, ఎలా తినాలి? నేను పంపిస్తాను. నాకు పంపిస్తే ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తుంది. పంపిస్తాను. ఇదంతా మీరు ఎలాగ సీడ్స్ వేసారా? ఇది ఇవి ఇండియా నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇండియా విత్తనాలతోటి అమెరికాలో. వావ్, అయితే ఇండియాదే ఆ చిక్కుడుకాయ. ఓ, ఇది కూడా ఇలా కట్టిస్తారా? అది నేను వేయించాను ఎంత పాకించడానికి. అక్కడ ఆనపకాయ వచ్చింది చూసావా? ఆనపకాయ వచ్చిందా? ఆనపకాయలు కూడా చూడలేదు అక్క. మా అమ్మ ఇందాక అది దోసకాయ బీరకాయ పాదులు చెప్పింది. ఇది బీరకాయ, ఇది బీరకాయ, ఇది ఇండియా దోసకాయ. ఇండియా దోసకాయ. ఇదేంటి? ఆనపకాయ. ఇదిగో వస్తుంది చూడు. ఆనపకాయ. అక్క మీ ఇంట్లో మంచి అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడే పూలు ఫ్రెష్ గా తీసి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెల పోతే ఇవన్నీ పాకిపోతాయి కదా, మంచిగా గ్రీనరీగా వచ్చేస్తుంది కదా. ఇది కానీ హ్యాట్స్ ఆఫ్ అక్క, అది కాకరకాయ. ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేకపోయినా సరే చక్కగా ఇన్ని చెట్లు పెంచి నాకు పోషించడం అంటే చాలా. నాకు మల్లె చెట్లు అంటే చాలా ఇష్టం. పల్లె పూలు నేను చెప్పాను